నిర్భాగ్యురాలు జయలలిత జీవితం చెప్పిన గుణపాఠం. వెళ్ళిపోయింది కానీ వదిలిందేమిటి? పెళ్ళి లేదు, పిల్లలు లేరు, వారసులు లేరు. తన మాట తప్ప ఎవరు వినని నియంతృత్వం. దురాశతో సంపాదించిన వేల కోట్ల ఎకరాల భూములు ఇవన్నీ చివరికి ఆమెతో వెళ్ళాయా? లేదు. ప్రజల సొమ్ముతో ప్రజా పథకాలు చేసింది, కానీ తన సొంత ఆస్తి ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఇవ్వలేదు. ఆమె సంపాదించిన ఆస్తుల సామ్రాజ్యం ఒకసారి మనం చూస్తే, తిరునెల్వేలిలో 1197 ఎకరాలు, వలజాపేటలో 200 ఎకరాలు, ఒత్తుకొట్టు 100 ఎకరాలు, షిరుత్తౌర్ 25 ఎకరాలు, కంచీపురం 300 ఎకరాలు, జీడిమెట్లలో ద్రాక్ష తోట 14.5 ఎకరాలు, కొడనాడ్ టీ ఎస్టేట్ 1600 ఎకరాలు మరియు బంగ్లాలు కూడా ఉన్నాయి. అందులో వేద నిలయం, పొయాస్ గార్డెన్ అంటాం కదా, 100 కోట్ల విలువైన ప్రసాదం అది. కమర్షియల్ భవనాలు చెన్నైలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇంతేకాకుండా వెండి 800 కిలోలు, బంగారం 28 కిలోలు, చీరలు 10,500 చీరలు, 750 జతల చెప్పులు, 91 విలువైన వాచీలు. అంతేకాకుండా వాహనాలు వచ్చేసి టొయాటో, ఫ్రాడో, జీపులు, టెంపో, ట్రావెలర్ మొదలైన లెక్కకే లేవు. బినామీ ఆస్తులు ఇందులో అసలు ప్రస్తావించలేదు. ఇవన్నీ వదిలి చివరికి ఏమైంది? ఒక శవవాహనంలో ప్రయాణించి 6 అడుగుల పబ్లిక్ భూమిలో శాశ్వత స్థానం పొందింది. తనకున్న వేల ఎకరాలు వదిలి వెళ్ళిన జీవితం ఇప్పుడు ఒక గుర్తుగా మాత్రమే మిగిలింది. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటంటే, ప్రాణం ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళమని అనుకుంటాం, కానీ భగవంతుడు పిలిస్తే ఒక్క క్షణంలో అంతమైపోతుంది. వైద్యులు, సంపద, అధికారం, అనుచరులు ఏవి చివరకు క్షణంలో మనకి సహాయం చేయలేవు. కనీసం తులసి తీర్థం గొంతులో పోనివని పరిస్థితి జయలలిత వారసులు లేకున్నా ఒక చిరస్మరణీయ పాఠమయ్యింది. మనకు దీని ద్వారా ఇచ్చిన సందేశం ఏంటంటే, అహంకారం, కక్ష, స్వార్థం వదిలేయాలి, మంచి మార్గంలో నడవాలి, ఎదుటి వారికి కష్టం కలగకుండా జీవించాలి. చివరికి మనతో ఏదీ రాదు, మన మంచితనం మాత్రమే శాశ్వతం. మరో జన్మ నిజమై ఈ ఆస్తులన్నీ తిరిగి దక్కుతాయా? కాదు. కొత్త జన్మలో కొత్త కథ మొదలవుతుంది. జయలలిత పేరు మరవలేని పాఠం, ప్రపంచానికి ఇది శాశ్వత జ్ఞాపకం. ఇది విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ జీవితం మన సొంతం కాదు, కేవలం ఇది ఒక ప్రయాణం మాత్రమే. ఈ ప్రయాణం కోసం మనం ఇక్కడికి వచ్చాము. ప్రయాణం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాం. ఆలోచించండి ఒక్కసారి. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమాన్లాల్.